హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా ఓయ్ అంజలి మూవీ అనేది చూడడం జరిగిందండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ 2022లోనే రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ మన MX Player ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేశారు. ఇంకా నేనైతే మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ మూవీ అనేది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు ఏంటనే ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. మూవీలో చాలా ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలియాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ అప్డేట్స్, ఇంకా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక కపుల్స్ ఉంటారు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఒక టూర్కి వస్తారు. ఎట్ ద సేమ్ టైం టూర్కి వచ్చి ఒక గెస్ట్ హౌస్లో ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకొక హీరో ఉంటారు. హీరో అంటే తన విలన్ అనమాట. మన హీరోయిన్ని డీప్గా లవ్ చేస్తూ ఉంటారు. తనకి తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉంటారు. మరి తన వల్ల ఈ కపుల్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడ్డారో, చివరికి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నారో ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి. అట్ ది సేమ్ టైం నేను స్టార్టింగ్లో చెప్పాను ఈ మూవీ చాలా ఫ్లాస్ ఉన్నాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూస్తున్నప్పుడు నాకు మూవీ చూసిన ఫీలింగ్ అనేది రాలేదు. ఏదో సీరియల్లో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రఫీ అనేది చాలా వరస్ట్ ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ బాగుండేవి అనిపించింది. ఈ మూవీలో నాకు ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే మ్యూజిక్ అని చెప్పుకోవాలి. మ్యూజిక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. కొన్ని సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించాయి. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇంకా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. ఈ మూవీ మన MX Player ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు రేటింగ్ అంటే నేను 5కి 2.1 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్. ఇంకా ఇవాటి మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.